కూడా దయచేసి షెడ్లో ఏర్పాటు చేసినటువంటి సీటింగ్ జాతీయ పతాక ఆవిష్కరణ రాజనా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వతంత్ర వీరుల త్యాగం మన కర్తవ్యం, వందే మాతరం, జై హింద్ అనే నినాదాలు భారత స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. ఈ స్వాతంత్రం ఒక్క రోజులో లభించినది కాదు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ఫలితమే మన స్వాతంత్రం. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరించారు. భారతీయుల సంపదను 200 సంవత్సరాల పాటు దోచుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా 8 పర్యాయాలు జైలు జీవితం గడపడం జరిగింది. స్వాతంత్రం, సమరయోధుల త్యాగాలను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. వారు తమ కుటుంబాల కంటే దేశాన్ని గొప్పదిగా భావించారు. దేశం కోసం జీవించడం గొప్పది, దేశం కోసం మరణించడం మహోన్నతం అనుకున్న వారి త్యాగాల వల్లే మనం నేడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, చదువుకుంటున్నాం, మనకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటున్నాం. కాబట్టి వారి త్యాగాలను ఎప్పటికి కూడా మరిచిపోకూడదు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసుకోవడం ఒకటే కాదు, జెండా ఎగరవేయడంతో పాటు ఆనాటి మహానుభావులు, మహనీయులు దేశ స్వాతంత్రం కోసం ఏ త్యాగాలు చేయడం జరిగిందో వారసత్వ సంపదగా వాళ్ళు కొన్ని మనకు మిగిల్చారు. వాటిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అదే అహింస, ధర్మం, న్యాయం, సత్యాగ్రహం లాంటి ఆయుధాలను మనం విడనాడకూడదు. ఈనాడు మనం చూస్తున్నటువంటి జెన్జీ కూడా యువత సమస్యల పరిష్కారం కోసం మహాత్మా గాంధీ గారి మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క హక్కులను సమాజం తెలియజేస్తూ యొక్క హక్కులను సాధించుకోవడం కోసం అదే బాటను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కంకణబద్ధమే ఉంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మహోన్నత చారిత్రక మహబూబ్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం జరుగుతున్నది. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి ఫలాలు అందరికీ పంచే కార్యక్రమం అసిధార వ్రతంగా, మహాయజ్ఞంగా కొనసాగుతున్నది. మరి ఇందులో మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం అట్లాగే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఈ ఎలినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావం ఉన్నా కూడా పైన కర్ణాటక, మహారాష్ట్రలో కూర్చున్న వర్షాల కారణంగా కొన్ని రిజర్వాయర్లు నిండడం జరిగింది. వాటిని మనం చెరువులు నింపుకుంటూ ఆరుదడి పంటలు వేసే దిశగా రైతాంగాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లాలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 2,80,300 కార్డులకు 6,109 టన్నుల బియ్యం రేషన్ కార్డుల ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. పాలవూరు యూనివర్సిటీ లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో ఉన్నత విద్యకు మరిన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. మహబూబ్నగర్ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చేయడం ద్వారా నగర అభివృద్ధికి మరింత విస్తృత అవకాశాలు కల్పించాం. నగర విస్తరణకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. 2047 వరకు మహబూబ్నగర్కు శాశ్వత తాగునీటి పరిష్కారం లక్ష్యంగా 220 కోట్లతో 14 ఓవర్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కౌకుంట్ల శాంక్షన్డ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద
9.5 కోట్లతోటి కోయిల్ సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి, హాజిల్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 14 ఎకరాలకు 32 కోట్లు, కురుమూర్తి స్వామి టెంపుల్ ఘాట్ రోడ్ కోసం 110 కోట్లు టెండర్ కూడా కంప్లీట్ అయింది. అట్లాగే పల్లమర్రి టు ముచ్చింతల్ హై లెవెల్ బ్రిడ్జ్ 56 కోట్లు. పాలమూరు జిల్లా అవిభక్త పాలమూరు జిల్లా ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు, అది ఉద్యోగులైనా వ్యాపారులైనా విద్యావంతులకైనా రైతులకైనా మహిళలకైనా, పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు ఆడపిడుపు ఉంటుంది, టూరిజం పోతారు. కానీ కనీసం మనం వారానికి కాకపోయినా నెలకు 2 రోజులు విధిగా మన సంస్కృతి, మన గొప్ప కట్టడాలు, చారిత్రక సంపద తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి కనీసం నెలకు 2 రోజులు గడపాల్సినటువంటి అవసరం ఉంది. టూరిజం డెవలప్మెంట్ కూడా రకరకాల అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటితో పాటుగా జిల్లా మీడియా మిత్రులకు మరొకసారి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను చాలా మీటింగ్స్లో వేలాది మందిలు ఉన్న దగ్గర వేల మంది హాజరైన మీటింగ్స్లో సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి అంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు. అట్లాగే అప్పులు ఉన్న వాళ్ళు చేతులంటే అందరూ కూడా అప్పులు ఉన్న వాళ్ళు అంటే అందరూ చేస్తా ఉన్నారు. కష్టపడతా ఉన్నారు. తాత ముత్తాతల నుంచి తండ్రులు, మీరు, మీ పిల్లలు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, కూలినాలు చేస్తూ ఉన్నారు, ఆటోలు నడుపుతూ ఉన్నారు, ట్రాక్టర్లు నడుపుతూ ఉన్నారు. మరి ఈ సంపద అంతా ఎక్కడ పోయింది? రెండవది, ప్రభుత్వం ద్వారా సంక్షేమ గ్రామ కార్యక్రమాలు, పెన్షన్లు, రైతు భరోసాలు, అప్పుల మాఫీ, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డు, ఇట్లా రకరకాల వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్షేమ నిధులు. మరి అవి కలిపితే మీ బ్యాంకుల్లో నగదు మూలుగుతుండాలి కదా, మీ మెడలల్లో 5 తులాలు 10 తులాలు బంగారం దగదగ మెరుస్తుండాలిగా చెప్పని నేను ఆ ప్రజల్ని ప్రశ్నించడం జరిగింది. ఎక్కడ పోయినా ఇవంత సంపద అంతా కూడా ఎవరు ఎత్తుకపోయినరు? తిరుపతి వెంకన్న స్వామి ఎత్తుకపోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి ఎత్తుకపోయిందా? భద్రాద్రి శ్రీరామచంద్ర ఎత్తుకపోయిందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎత్తుకపోయినరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎత్తుకపోయినరా? మంత్రి జూపల్లి కృష్ణ ఎత్తుకపోయిందా? ఎమ్మెల్యే ఎవరు ఎత్తుకపోయినరు? ఎవరు ఎత్తుకపోలేదు. మన ఆలోచన విధానం ఎత్తుకపోయింది. రూపాయలు అప్పు. ఒక బాబు కానీ పాప కానీ గొప్ప చదువు చదవాలంటే 15 సంవత్సరాలు. సంవత్సరానికి 50,000 లెక్క పెట్టుకున్న 7,50,000. 2 రూపాయల 3 రూపాయల మిత్తిలు అంటే తెలియకుండానే 20-30 లక్షల రూపాయలు చదువుల పేరు మీద. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఇది సెల్ ఫోన్. మీరందరూ సెల్ ఫోన్ అంటారు, నేను ఇది సెల్ ఫోన్ అనా. అరచేతిలో వైకుంఠం. ఎందుకంటే ఒకప్పుడు నారద మహాముని, మనం రామాయణంలో మహాభారతంలో విన్నాం, చదివినాం. ఆకాశంలో తాంబూర పట్టుకొని ఇక్కడ ఉంది అక్కడ ఉంది చెప్తా ఉంటారు కింద నారదుడు చెప్పిండని. కానీ ఈరోజు ఇది అంతకంటే ఎక్కువ. అరచేతిలో వైకుంఠం. సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ వచ్చింది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఏ గ్రామానికి ఆ గ్రామం అందరూ కలిసి అనుకుంటే ఈ యొక్క గొప్ప విద్యలు పేదవాళ్ళైనా లక్షలు ఖర్చు పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతికి వచ్చేటువంటి చదువులు నేర్చుకోవచ్చు, ఆటపాటలు నేర్చుకోవచ్చు, ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, ఎంత పెట్టుబడి ఏం వ్యాపారం చేయొచ్చో చిటికల పైన అంటే సెకండ్ల పైన మొత్తం సమాచారం ఇందులో. 1 గంట సేపు ఆడనన్న ఆడాలి, ఎగరనన్న ఎగరాలి, దుంకనన్న దుంకాలి, ఈతనన్న కొట్టాలి, ఏదో ఒకటి చేయాలి. ఎన్ని హాస్పిటల్ కట్టడం గొప్ప కాదు. హాస్పిటల్లో వచ్చే పరిస్థితి రాకుండా గ్రామాలలో వాతావరణం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. క్రీడలు ఆడాల్సిన అవసరం ఉంది. అందుకే చదువుకు సంబంధించి ఇంకొక మాట మర్చిపోయినా. ఈరోజున గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, పరీక్షలు పాస్ అయిన వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో పాఠాలు చెప్తా ఉన్నారు. ఆ ఉద్యోగాలు రాని వాళ్ళు బతుకు తెరువు కోసం 10,000కు 5,000కు బయట పనిచేస్తూ ఉన్నారు. మరి బాగా చదువు చెప్పేటువంటి పిల్లలు, బాగా చదువు వచ్చినటువంటి టీచర్లు ప్రభుత్వ పాఠశాల ఉంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపడం లేదు.
అంతంత మాత్రం చెప్పే కాడికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పంపిస్తూ ఉన్నాం. అప్పులు తెచ్చి బాబుకు ధోతి కట్టియాలి, పాపకు చీర కట్టియాలని 2 లక్షలు 3 లక్షల రూపాయలు 2 రూపాయల మించి వచ్చి వడ్డీ చేస్తూ ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు. నేను చేయదని అన్నాను, కానీ ఈ రోజున దాని మూలంగా ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో ఇయ్యంకుడు ఏమనుకుంటాడో వియ్యపురాలు ఏమనుకుంటాడో అనేటువంటి పద్ధతితోటి ఈ రోజున లక్షల రూపాయలు అప్పుల పాలవుతున్నారు. ఇవన్నీ కలగలిపి ఈనాడు ప్రతి కుటుంబం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఈనాడు 15 ఆగస్టు ద్వారా ఈ యొక్క మైనర్ స్టేట్ నేను చెప్తానంటే ఒక మైనర్ సంబంధించి కాదు, రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రజలకు కూడా ఈ వాస్తవం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట చెప్తా ఉన్నా. కాబట్టి మా మీడియా మిత్రులు ప్రతిగా కోరుతా ఉన్నా. అందుకే ₹1 ఖర్చు పెట్టే ముందు ఆలోచన చేయాలి, ఒక మాట మాట్లాడే ముందు ఆలోచన చేయాలి, మంచిదా చెడ్డదాని కింద.